అమ్మా, పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయి. అవునా? అయితే దా కథ చెప్దు గాని. ఏం కథ? ఏం చెప్పాలి? ఏం కదా? రాజా, ఎలాగో నన్ను ఈ చెట్టు నుంచి కిందకి దించావు. ఇంకా మనము వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. ఈ దారిలో నువ్వు అలసిపోకుండా నేను విచిత్రమైన కథలు చెబుతాను. అయితే ఈ కథ ముగిసిన తరువాత నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీవు జవాబు చెప్పి నీకు మౌనభంగం కలిగితే నేను మళ్ళీ తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతాను. ఇక నీకు తెలిసి జవాబు చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. అయితే నిజంగా నీకు జవాబు తెలియక మౌనంగా ఎప్పుడైతే ఉండిపోతావో అప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుంది. మరి అంతవరకు శ్రమ లేకుండా నేను చెప్పే కథను శ్రద్ధగా విను అని అంటాడు బేతాళుడు. అది అంతా వింటున్న విక్రమార్కుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ముందుకు సాగిపోతాడు. రాజా, మరి సిద్ధమే కదా? నా మొదటి కథ చెబుతున్నాను విను అని అంటాడు బేతాళుడు. గుర్తొచ్చిందా? చెప్పు. సరే సరే ఉండు, ఆలోచించుని. విక్రమార్క మహారాజా, నేను ఒక ఆశ్చర్యకరమైన కథ చెబుతాను, వినండి. విశ్వావసుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అన్ని వేద శాస్త్రాలు చదివినవాడు. అతనికి లేక ఒక కుమార్తె కలిగింది. ఎంతో ప్రేమతో ఆమెకు కళ్యాణి అని పేరు పెట్టాడు. కళ్యాణి ఎంతో అందంగా ఉండేది. చూస్తుండగానే కళ్యాణి పెళ్ళిడికొచ్చింది. తన తల్లిదండ్రులు తగిన వరుడిని చూసి ఆమెకు వివాహం చేయాలని అనుకున్నారు. ఇది అలా ఉండగా వారి ఇంటికి ఒక పని మీద 3 అందమైన బ్రాహ్మణ యువకులు వచ్చారు. ఆ 3 బ్రాహ్మణ యువకులు కళ్యాణి యొక్క అందచందాలను చూసి పరవశించిపోయి ఆమెను ఎలాగైనా వివాహం ఆడాలని అనుకున్నారు. ఆ 3 బ్రాహ్మణ యువకులు విశ్వావసుడి దగ్గరకు వెళ్ళి తాము నేర్చుకున్న విద్యల గురించి చెప్పుకున్నారు. విశ్వావసుడు ఆ 3 బ్రాహ్మణ కుమారులను పరీక్షించి, ఈ 3 బ్రాహ్మణ కుమారులు మన కుమార్తెకు సరిజోడుగా ఉంటారు అని అనుకుని వారిని చూసి ఇలా అంటాడు: మీరు 3 మాకు నచ్చారు, కానీ మీలో ఎవరికి మా కళ్యాణిని ఇచ్చి వివాహం చెయ్యాలో అనేది మేము నిర్ణయించుకోలేకపోతున్నాము. మీరు 3 ఆలోచించుకుని మీలో ఒకరు మా కళ్యాణిని వివాహం ఆడుటకు ఒప్పుకుంటే వారికి మా కళ్యాణిని ఇచ్చి వివాహం చేస్తాను అని అంటాడు విశ్వావసుడు. విశ్వావసుడి మాటలు విన్న ఆ బ్రాహ్మణ యువకులు, నాకు కళ్యాణే కావాలంటే నాకు కళ్యాణే కావాలి అనుకుని దుర్భాషలాడుకుంటూ ఒకరితో ఒకరు కొట్టుకుంటూ గొడవ పడడం మొదలుపెట్టారు. కాసేపటికి ఆ 3 బ్రాహ్మణులు విశ్వావసుడి వద్దకు వెళ్ళి, అయ్యా, మేము దూరదేశాలకు వెళ్ళి ఇక్కడ మా తగువు తీర్చుకుని ఒక అంగీకారానికి వచ్చాక మేము తిరిగి ఇక్కడికి వస్తాము. అంతవరకు ఈ కళ్యాణిని ఎవరికీ ఇచ్చి వివాహం చేయవద్దు అని కోరారు. అందుకు విశ్వావసుడు అంగీకరించి వారిని దూరదేశాలకు వెళ్ళిరమ్మని చెప్తాడు. ఆ విధంగా వెళ్ళిన 3 బ్రాహ్మణ యువకులు చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఈలోపుగా కళ్యాణి హఠాత్తుగా మరణించింది. తల్లిదండ్రులు కళ్యాణిని తీసుకుని శ్మశానానికి వెళ్ళి దహన సంస్కారాలు చేశారు. దూరదేశాలలో ఉన్న ఆ 3 బ్రాహ్మణ యువకులకు ఆమె మరణించిన వార్త తెలిసినది. వెంటనే ఆ 3 బ్రాహ్మణ యువకులు ఆ గ్రామానికి వచ్చి ఆమెకు దహన సంస్కారాలు చేసిన స్థలమునకు వెళ్ళి చాలా బాధపడ్డారు. కాసేపటి తరువాత మొదటి బ్రాహ్మణ యువకుడు కళ్యాణి అస్థికలను తీసుకుని కాశీలో కలపడానికి బయలుదేరతాడు. రెండవ బ్రాహ్మణ యువకుడు జీవితం మీద విరక్తి కలిగి సన్యాసంలోకి వెళ్ళిపోదామని హిమాలయాలకు ప్రయాణిస్తాడు. మూడవ బ్రాహ్మణ యువకుడు కళ్యాణి బూడిదను శరీరానికి పూసుకుని ఆ శ్మశానంలోని తన కోసం బాధపడుతూ ఆ బూడిద దగ్గరే ఉండిపోతాడు. అదే అలా ఉండగా రెండవ బ్రాహ్మణ యువకుడు హిమాలయాలకు వెళ్ళే దారిలో ఒక మహర్షి కనిపిస్తాడు. ఆయనకు జరిగిన విషయమంతా చెప్పిన తరువాత ఆయన
రెండవ బ్రాహ్మణ యువకుడుకు సంజీవని మంత్రాన్ని ఉపదేశిస్తాడు. రెండవ బ్రాహ్మణ యువకుడు ఆ సంజీవని మంత్రాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుని తిరిగి కళ్యాణి దహన సంస్కారాలు చేసిన స్థలమునకు బయలుదేరతాడు. దారిలో కాశీలో అస్థికలు కలపడానికి వెళ్ళిన మొదట బ్రాహ్మణ యువకుడు కనిపిస్తాడు. అతనికి రెండవ బ్రాహ్మణ యువకుడు తాను నేర్చుకున్న సంజీవని మంత్రం గురించి వివరిస్తాడు. తరువాత మొదటి బ్రాహ్మణ యువకుడు రెండవ బ్రాహ్మణ యువకుడు ఇద్దరూ కలిసి కళ్యాణి దహన సంస్కారాలు చేసిన స్థలమునకు చేరుకుంటారు. మొదటి బ్రాహ్మణ యువకుడు తన చేతిలో ఉన్న అస్థికలను ఆ బూడిదలో వేస్తాడు. రెండవ బ్రాహ్మణ యువకుడు తాను నేర్చుకున్న సంజీవని మంత్రాన్ని పఠించి కళ్యాణికి పునర్జన్మనిస్తారు. అది చూసిన ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఎంతో సంతోషిస్తారు. ఇంతలో వారికి మళ్ళీ ఎవరు కళ్యాణిని పెళ్లాడాలి అనే విషయం మీద తగువ మొదలవుతుంది. కాబట్టి ఆ ముగ్గురిలో ఆ కన్య ఎవరికి భార్య అవడం న్యాయం అని అడుగుతాడు బేతాళుడు. అది విన్న విక్రమార్కుడు మౌనం విడిచి ఇలా అంటాడు. మొదట బ్రాహ్మణ యువకుడు తన అస్థికలను గంగలో కలపడానికి తీసుకువెళ్ళాడు కాబట్టి అతను కళ్యాణికి అన్నయ్య వరస అవుతాడు. రెండవ బ్రాహ్మణ కుమారుడు తనను పునర్జీవితురాల్ని చేశాడు, అంటే తండ్రితో సమానం. చివరిగా మూడో బ్రాహ్మణ యువకుడు బాధతో అక్కడే ఉండి తన బూడిదను కాపలా కాశాడు, అంటే అతను భర్తతో సమానం అని చెప్పగా బేతాళుడు సంతోషించి ఇలా అంటాడు. విక్రమార్క మహారాజా, మీకు మౌనభంగం కలిగింది, అందుకే నేను మళ్ళీ తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతున్నాను అని బేతాళుడు మళ్ళీ ఆ పెద్ద మర్రి చెట్టు పైకెక్కి వేలాడుతూ ఉంటాడు అంటూ అమ్మ కథ ముగించింది. ఇంక మళ్ళీ రేపు కథ, ఇంక మళ్ళీ ఇంకొక స్టోరీ అని మాత్రం అడగొద్దు నన్ను, మళ్ళీ వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్టోరీ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ అనగనగా.